Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. Students, మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో 10th క్లాస్ సోషల్ స్టడీస్ చాప్టర్ 11 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎగ్జామ్స్. మనకి చూసినట్లయితే ఈ లెసన్ నుంచి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ కూడా వచ్చినట్టయితే ఎగ్జామ్ పేపర్లో లేదు, మన ఎగ్జామ్ పేపర్లో అయితే ఈసారి రాదు అనడానికి ఛాన్స్ లేదు. ఇందులో పీడిఎస్కి సంబంధించిన అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించింది, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక రివిజన్ చేద్దాము, చూద్దాం. ఇన్ పీడిఎస్ సిస్టమ్ 1 మార్క్ క్వశ్చన్స్. ఇన్ పీడిఎస్ సిస్టమ్ పీపుల్ కలెక్ట్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్ ఫ్రమ్ విచ్ షాప్స్. ఎక్కడి నుంచి వాళ్ళు తక్కువ రేటుకి ఫుడ్ తెచ్చుకుంటారు? రేషన్ షాప్స్. The nutrients which are present in wheat, rice, ragi, jowar, sugar, etc. are ఇవన్నిట్లో ఉండేది ఏంటి అంటే న్యూట్రిషన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ద వరల్డ్. మనకి స్కూల్లో పెట్టే భోజనం పథకానికి సంబంధించింది లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మిడ్ డే మీల్ స్కీమ్. వాట్ డస్ ఐసిడిఎస్ స్టాండ్ ఫర్? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. న్యూట్రిషన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఈజ్ స్మాల్ క్వాంటిటీస్. స్మాల్ క్వాంటిటీస్లో న్యూట్రిషన్స్ అందించేవి ఇక్కడ ఏంటి అవంటే మినరల్స్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ? ఫుడ్ సెక్యూరిటీ అవసరం ఏంటి అంటే ఆహార భద్రత. ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నీడెడ్ ఫర్ వేరియస్ పర్పస్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నో పర్సన్ షుడ్ గో టు బెడ్ విత్ ఎంప్టీ స్టమక్. ఎందుకు ఆహారాన్ని భద్రతగా స్టోర్ చేసి ఉంచాలి? దానివల్ల ఏంటి మనకి అంటే ఎవరు కూడా ఖాళీ కడుపుతో పడుకోకూడదు. అవసరమైనప్పుడు ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకుంటే, లేనప్పుడు వాళ్ళకి మనం సబ్సిడీ ధరలకి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. వాట్ డూ యూ మీన్ బై మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఎంఎస్పి. వాట్ డూ యూ మీన్ బై మినిమం సపోర్ట్ ప్రైస్? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర అంటే ఏంటి? ద ఫార్మర్స్ ఆర్ పెయిడ్ ఏ పేర్ అనౌన్స్డ్ ప్రైస్ ఫర్ దేర్ క్రాప్స్. ఈ ఫార్మర్స్కి వాళ్ళ మినిమం కనీస ధర అని చెప్పేసేసి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అనమాట. సో దాని వాళ్ళ పంటల్ని ఆ రేటుతోనే కొంటుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ప్రొవైడింగ్ మిడ్ డే మీల్స్ ఇస్ గవర్నమెంట్ స్కూల్? ఎందుకు మిడ్ డే మీల్ స్కీమ్ని గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు? టు ఇంక్రీజ్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా అండ్ టు ఎన్రోల్ ద మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి స్కూల్లో, అదేవిధంగా అక్షరాస్యతని పెంచడం కోసం భారతదేశంలో. తర్వాత టు ప్రొవైడ్ 1 మీల్ ఫర్ ఆల్ ద పూర్ యంగ్ చిల్డ్రన్స్ ఈజ్ గవర్నమెంట్ స్కూల్. ఒకే రకమైన ఫుడ్ అందరు పిల్లలందరికీ యువకులు అంటే యువత అందరికీ కూడా స్కూల్లో అందించడం కోసం. వై డూ యూ మీన్ బై బఫర్ స్టాక్? బఫర్ స్టాక్ అంటే ఏంటి? ద స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ మెయిన్లీ వీట్ అండ్ రైస్ procured and maintained by the government through Food Corporation of India is called buffer stock. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా గవర్నమెంటు కొంత సరుకుని, ధాన్యాన్ని కొని నిల్వ చేస్తుంది, వీట్ అండ్ రైస్ని. దాన్ని ఏమంటారంటే బఫర్ స్టాక్ అంటారు. వాట్ డూ యూ మీన్ బై పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి? ద సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్, రైస్, వీట్, షుగర్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ అట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ త్రూ రేషన్ షాప్స్ ఈజ్ నోన్ యాజ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటంటే పూర్ ప్రజలందరికీ కూడా ఫుడ్, అదేవిధంగా నాన్ ఫుడ్ ఐటమ్స్ను కూడా సబ్సిడైజ్డ్ ప్రైస్ అంటే తక్కువ ధరలకు అందించటం. వాట్ ఆర్ ద అంగన్వాడీ? అంగన్వాడీ అంటే ఏంటి? అంగన్వాడీ ఆర్ ద సెంటర్స్ వేర్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ఇంక్లూడింగ్ మిడ్ డే మీల్. మధ్యాహ్న భోజన పథకంతో పాటు చిన్న పిల్లల్ని కేర్ తీసుకునేది అంటే 3 to 6 years లోపు పిల్లలు అనమాట. ఇన్ వాట్ వేస్ గవర్నమెంట్ టుడే ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ? ఫుడ్ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంట? రేషన్ షాప్స్, మిడ్ డే మీల్స్, అంగన్వాడీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంది, పెట్టిందనమాట. హౌ టు క్యాలిక్యులేట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ ఫర్ డే? ఒక పర్సన్కి ఎంత ఫుడ్ అవసరం అవుతుంది ఫర్ డే అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ ఫర్ డే ఈజ్ ఈక్వల్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ ప్లస్ డివైడెడ్ బై పాపులేషన్ డివైడెడ్ బై 365. అంటే మొత్తం ఎంత ఫుడ్ గ్రెయిన్స్ అవసరమో దాన్ని బై పాపులేషన్ వేసుకుంటే
ఒక మనిషికి ఎంత అనేది వస్తుంది. తర్వాత దాన్ని డివైడెడ్ బై చేసుకుని 365 డేస్ వేస్తే ఒక రోజుకి ఎంత అనేది వస్తుంది. హౌ టు క్యాలిక్యులేటెడ్ బిఎంఐ. బిఎంఐ నెట్ క్యాలిక్యులేట్ చేస్తామంటే బిఎంఐ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. అలా మనం బిఎంఐని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో చేశారు, దాని గురించి చూద్దాం. ఆహార భద్రతా చట్టము 2013. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ passed in 2013. National Food Security Act provides every person of low income families is entitled to 5 kg of food grains per month at subsidized rate. Subsidized rates కి ఒక వ్యక్తికి 5 kgల చొప్పున ప్రతి లో ఇన్కమ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా రైస్ అందించడం జరుగుతుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్విసేజెస్ ప్రొవైడింగ్ ఫ్రీ కుక్డ్ మీల్స్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఫ్రీ కుక్డ్ మీల్ అంటే వండిన ఆహారము, లాక్టింగ్ మదర్స్కి, అదేవిధంగా చిల్డ్రన్ ఏజ్డ్ 1 to 6 కమింగ్ టు అంగన్వాడీ అండ్ మిడ్ డే మీల్స్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years ఇన్ స్కూల్స్. 6 to 14 years వాళ్ళకేమో మిడ్ డే మీల్ ద్వారా, 1 to 6 వాళ్ళకేమో అంగన్వాడీ ద్వారా, కడుపుతో ఉన్న స్త్రీలకి, పాలిచ్చే స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా ఈ వండిన ఫుడ్ ద్వారా కూడా అందించి ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ద్వారా దాని ద్వారా ఈ ఫుడ్ అందించడం అంతా కూడా జరుగుతుంది. గివ్ సజెషన్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రాపర్లీ. ఇంకా ఏమన్నా ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏమన్నా సజెషన్స్ ఇస్తారా అంటే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ షుడ్ వర్క్ ప్రాపర్లీ, అది బాగా వర్క్ చేయాలి. గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ హై ఈల్డింగ్ ఫుడ్ క్రాప్స్, బాగా ఎక్కువ పంటలు ఇచ్చే, ఎక్కువ ఉత్పత్తులను ఇచ్చే పంటలు పండించాలి, ఎక్కువ ఫలితం రావాలన్నమాట. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ సబ్సిడీ టు ద ఫుడ్ ప్రోడక్ట్స్. గవర్నమెంట్ ఫుడ్ ప్రోడక్ట్స్ని కొనేటప్పుడు కానీ, లేకపోతే పంటలు పండించుకోవడానికి అవసరమైనప్పుడు కానీ ఇప్పుడే సబ్సిడీ ఇవ్వాలి. టు ఫేస్ ద డ్రాఫ్ట్ గవర్నమెంట్ ప్రొవైడ్ గోడౌన్ ఫెసిలిటీస్. సో పండిన పంటలకి గోడౌన్లో మనం గోడౌన్ ఫెసిలిటీ కలిగించి సేవ్ చేసుకుంటే కరువు సమయాల్లో అవి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యాక్ట్ని ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ ప్రొవైడింగ్ ప్రాపర్ ఫుడ్ సెక్యూరిటీ. కామెంట్. మ్యాక్సిమం ఇందులో ఫుడ్ సెక్యూరిటీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మీరు ఏదైనా 1, 2 బాగా చదివేస్తే ఏ ప్రశ్న అడిగినా అదే రాసేయచ్చు. ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ ప్రొవైడింగ్ ప్రాపర్ ఫుడ్ సెక్యూరిటీ. పబ్లిక్ అంటే రేషన్ షాపులు, వీటి ద్వారా ఫుడ్ సెక్యూరిటీ అనేది బాగా ప్రొవైడ్ చేయబడుతుంది, ఆహార భద్రత బాగా కల్పిస్తున్నారు. అవునా కాదా కామెంట్ అని అడుగుతున్నారు. ఎస్, ఐ థింక్ దట్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ ప్రొవైడింగ్ ప్రాపర్ ఫుడ్ సెక్యూరిటీ. అవును, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఫుడ్ గ్రెయిన్స్ టు పూర్ పీపుల్ విత్ లో కాస్ట్. లో కాస్ట్కి ఇస్తున్నారు. ద అంత్యోదయ కార్డ్ హోల్డర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ ఫర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి వాళ్ళు బాగా పేదవాళ్ళు అయితే 35 kgs ఫుడ్ గ్రెయిన్స్ అనేది అంత్యోదయ కార్డు ద్వారా అందిస్తారు. లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఈజ్ ఎంటైటిల్డ్ 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ అట్ సబ్సిడైజ్ రేట్స్. బాగా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతేనేమో 5 kgs ఒక హెడ్ చొప్పున, అంటే ఒక మనిషికి 5 kgs చొప్పున ఇస్తారనమాట. స్టేట్ ఎనీ 2 డిఫెక్ట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సెల్లింగ్ విత్ హయ్యర్ ప్రైసెస్. ఎనీ 2 డిఫెక్ట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి, అవి ఏంటి అంటున్నారు. సెల్లింగ్ విత్ హయ్యర్ ప్రైసెస్, వాళ్ళని గవర్నమెంట్ తక్కువ రేట్లకి ఇమ్మంటే వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముకోవటం. చీటింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వేయింగ్, వెయిట్ కొనేయటంలో వాళ్ళు చీట్ చేయటం. సెల్లింగ్ రేషన్ గూడ్స్ ఇన్ ద బ్లాక్ మార్కెట్స్, అంటే రేషన్ కరెక్ట్గా ఎవరికైతే పూర్ ప్రజలు ఉన్నారో వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంచకుండా, లేదు స్టాక్ లేదని చెప్పేసేసి వేరే వాళ్ళకి, బయట వాళ్ళకి ఎక్కువ రేట్లకి అమ్ముకోవటం. ఓన్లీ ఫ్యూ డేస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఫాలోయింగ్, కొన్ని రోజులు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయటం. ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హోల్డింగ్ వైట్ కార్డ్స్, ఎవరైతే వైట్ కార్డ్స్ అవసరం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైట్ కార్డ్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ అనమాట. హౌ ఈజ్ పీడిఎస్ రిలేటెడ్ టు ఫుడ్ సెక్యూరిటీ. ఈ పీడిఎస్ ఫుడ్ సెక్యూరిటీకి ఏ విధంగా రిలేట్ అయ్యిందంటే, రైస్, వీట్, షుగర్ అండ్ కిరోసిన్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బై ద పీడిఎస్. ఇవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ పీడిఎస్కి
ద్వారా అందిస్తున్నారు. వైట్ కార్డ్ హోల్డర్స్ కెన్ గెట్ దీస్ ఐటమ్స్ విత్ చీపర్ ప్రైసెస్. వైట్ కార్డ్ హోల్డర్ అయితే కిలో బియ్యం ₹1 చొప్పున, పంచదార ఏమో ₹30 ఇలా చాలా తక్కువ రేట్లకి తీసుకుంటారు. దే కెన్ గెట్ దీస్ ఐటమ్స్ ఇన్ నియర్ బై రేషన్ షాప్స్. వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? దగ్గరలో ఉన్న రేషన్ షాప్స్లో తీసుకుంటారు. ఇప్పుడైతే రేషన్ షాప్స్ కూడా వెళ్లకుండా ఆ రేషన్ సంబంధించిన వెహికల్ ఏదో ఇంటికే వచ్చేస్తుంది కదా. thus the PDS ensures the security of the poor people. సో ఈ విధంగా PDS అనేది ఆహార భద్రత కలిగిస్తుంది ప్రజలకి, పూర్ ప్రజలకి. Supposing the food grain production has been affected in a particular year because of a natural calamity, in what ways can the government ensure high availability of food grain for the year? Supposing the food grain production has been affected in a particular year, ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్లో ఫుడ్ గ్రెయిన్ అనేది ఆ ప్రొడక్షన్ కనుక లేకపోయినట్లయితే, బికాస్ ఆఫ్ ఏ న్యాచురల్ క్లైమేటీ అంటే న్యాచురల్ క్లైమేటీ అంటే ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి జరిగినప్పుడు, ఇన్ వాట్ వేస్ కెన్ ద గవర్నమెంట్ ఎన్జూర్ హై అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఫర్ ద ఇయర్. అప్పుడు ఏం చేస్తుంది? ప్రజలందరికీ ఫుడ్ గ్రెయిన్స్ మరి అందరికీ అవకాశం అందరికీ కల్పించాలి కదా సదుపాయాలు. చూడండి, ఎందుకంటే ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ సంవత్సరం పంటలు పండనప్పుడు పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు. ఇఫ్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ ఈజ్ ఎ పర్టికులర్ ఇయర్ బికాస్ ఆఫ్ ఎ న్యాచురల్ క్లైమేటీ, ద గవర్నమెంట్ will distribute food grain at subsidized price through ration shops which are stored as buffer stock by Food Corporation of India. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అంటే మనం ఏ ప్రశ్న చూసినా ఇవే రిపీట్ అవుతున్నాయి చూడండి. అంటే ప్రశ్న ఎలా అడిగినా ఆన్సర్ అదే అవుతుంది, మీరు అర్థం చేసుకొని రాయటమే. రేషన్ షాప్స్ ద్వారా, బఫర్ స్టాక్ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇవి స్టోర్ చేసి తర్వాత ఏం చేస్తుంది అంటే ఇవంతా కూడా రేషన్ షాప్స్ ద్వారా వాళ్ళకి ఫుడ్ని అవైలబిలిటీ కలిగిస్తుంది. ఎస్ఏ క్వశ్చన్ చూద్దాం. హౌ కెన్ ద గవర్నమెంట్ ఎన్జూర్ హై అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డ్యూరింగ్ న్యాచురల్ క్లైమేటీస్. అంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ద FCI రిలీజెస్ ద బఫర్ స్టాక్ని రిలీజ్ చేస్తుంది బై బ్రింగింగ్ సప్లైస్ ఫ్రమ్ అదర్ ఏరియాస్. వేరే స్టేట్స్ నుంచి వేరే ఏరియాస్ నుంచి సప్లైస్ తీసుకొస్తుంది. త్రూ ద PDS సిస్టమ్ ద లో కాస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ వుడ్ బి అవైలబుల్. ఈ PDS సిస్టమ్ ద్వారా లో కాస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా అవైలబుల్గా అవకాశం కల్పిస్తారంటే తక్కువగా ఖరీదుతో ధాన్యాలన్నీ కూడా కొని పెడతారనమాట. ద అంత్యోదయ కార్డు హోల్డర్స్ ఆర్ ఎంటైటిల్ టు గెట్ 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ ఫర్ ఫ్యామిలీ. ఒక మంత్కి ఒక ఫ్యామిలీకి 35 kgs బియ్యం అనేది ఇస్తారు. ఎంతమంది అయినా ఉండనండి, కానీ 35 kgs అనేది ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి అంత్యోదయ కార్డు హోల్డర్స్కి, అది గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అగైనెస్ట్ బ్లాక్ మార్కెట్కి అగైనెస్ట్గా యాక్షన్ తీసుకోవటం. గవర్నమెంట్ షుడ్ కంట్రోల్ హయ్యర్ ప్రైసెస్ ఇన్ ద మార్కెట్. హయ్యర్ ప్రైసెస్ అనేవి కంట్రోల్ చేస్తుంది మార్కెట్లో. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీకి అదేవిధంగా ఫుడ్ ప్రొడక్షన్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటని అడుగుతుంది. అంటే ఉత్పత్తికి భద్రతకి, అంటే ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత భద్రత చేపట్టాలని. దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఇంక్రీజ్ ద ఫుడ్ ప్రొడక్షన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఫర్ కన్జంప్షన్. సో ఎక్కువ ఉత్పత్తి చేసినట్టయితే ఎక్కువ వాడటానికి అవకాశం ఉంటుంది. ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ లీడ్స్ టు యాక్సెసిబిలిటీ ఆఫ్ మినిమం క్యాలరీస్. ఎక్కువ ఫుడ్ని కనుక మనం అవైలబిలిటీగా ఉండి ఎక్కువ వాడామనుకోండి, మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువ మనకి సరిపడి ఉంటాయి. If the production of food grains increase, the excess production would be purchased by the government. ఎక్కువ ఎప్పుడైనా ప్రొడక్షన్ బాగా పెరిగింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, ఆ పెరిగిన ప్రొడక్షన్ని గవర్నమెంట్ కొనేస్తుంది అనమాట. ద గవర్నమెంట్ స్టోర్స్ ఇన్ FCI గోడౌన్స్ యాజ్ బఫర్ స్టాక్. గవర్నమెంట్ FCI గోడౌన్స్లో బఫర్ స్టాక్ లాగా వీటిని నిలవ పెడుతుంది. ద పవర్ స్టాక్స్ సోల్డ్ ఎట్ సబ్సిడీ రేట్స్ త్రూ PDS. ఇవన్నీ కూడా బఫర్ స్టాక్స్ సబ్సిడీ రేట్లకి PDS ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. thus ultimately increase in the purchasing power of the people. దాంతో పర్చేసింగ్ కొనుక్కునే పవర్ కూడా ప్రజల్లో ఉంటుంది. thus the nutrition status of the people also increase. న్యూట్రిషన్ అనేది కూడా ప్రజలకి ఆహారం లభ్యత వల్ల ఏమవుతుందంటే పోషకాహారం కూడా పౌష్టికంగా ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఉండగలుగుతారు. Give reason to argue for the following statements. Public distribution system can ensure better food security for people. Give reason to argue for the following statements. Public distribution system can ensure better food security for people. Better security అనేది కలిగిస్తుంది ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అనేది ఒకసారి చూద్దాం. As public distribution system ensures better food security for people. ప్రజలకి బెటర్ సెక్యూరిటీని కలిగిస్తుంది. Why? Because the below poverty line and poorest of poor people cannot offer the market prices of regular food grains like rice, wheat, pulses and non-food items like kerosene. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి
అందిస్తుంది. మనకి ఏం లేదమ్మా 1 మార్క్ 2 మార్క్స్లోను 4 మార్క్స్లోను ఇవన్నీ ఒకటే ప్రశ్న రిపీట్ అయింది. ఎందుకు అంటే నేను ఎక్కడ ఏది ఇస్తే అది రాయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ప్రిపేర్ చేసినట్టున్నాయి. చూడండి ఇక్కడ through PDS they can purchase all these items at a very subsidized prices with which they can have secure meal a day. చక్కగా ప్రతిరోజు వాళ్ళు తినడానికి సరిపడనంత ఫుడ్ని వాళ్ళు సబ్సిడైజ్ ధరలకు దొరుకుతాయి. ద సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ అన్ accessibility, that is all food grains are distributed through ration shops present in each and every village to all beneficiaries. ఎవరికైతే దాన్ని పొందే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా రేషన్ షాప్ ద్వారా ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది. సో బోత్ ద అబోవ్ ఫ్యాక్టర్ లైక్ సబ్సిడైజ్డ్ రేదర్ అండ్ ఈజీ యాక్సెసిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విల్ ఎంజూర్ బెటర్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ పీపుల్. అందుకే అది ప్రజలకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫుడ్ సెక్యూరిటీని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉన్న ఆహారాన్ని భద్రత ప్లస్ ప్రజలకు అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ఇది కరెక్ట్గా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్. ఈ లెసన్ నుంచి మొన్న ఎగ్జామ్లో రాలేదు కానీ ఇప్పుడు రావచ్చు. మీరు పెద్ద ఎస్ఏ క్వశ్చన్స్ ఒక 2-3 చదవండి. అదే మిగిలిన అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తుంది. ఈ ఎస్ఏ క్వశ్చన్స్ 3 బాగా చదవండి. ఓకే, బాయ్.